హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాయ్స్. ఈరోజు అయితే జీపీఎల్ ఆడబోతున్నాం. మాదైతే సిఎస్కే, వాళ్ళది ఎస్ఆర్హెచ్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ పిలిచేద్దాం రండి. ఫస్ట్ అయితే జయశంకర్ని పిలవబోతున్నాం. ఏంట్రా, నేనే రెడీగా నీకు లేట్ వెళ్ళిపోదాంరా. నేను ఇంకొని పిలుస్తున్నా గాయ్స్. అదే దారా జీపీఎల్ ఆడదాం. నాకు పేరు బాల్ ఉంది పదా. గాయస్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం కిందికి మ్యాచ్ ఆనికి. అరే వాళ్ళు చాలా డేంజర్ అని విన్నారా. దాంట్లో జునిక్ అని ఒక అతను ఉంటాడు, చాలా డేంజర్ గా ఆడతాడు. స్పిన్నర్ బౌలర్ ఈతనే ఉంటాడు. ఒక్కోరిస్తే అందరిని అవుట్ చేస్తారు. కాదు ఇంకోటి ఉంటాడు నోట్లాడు, అది ఏం రాదు కానీ ఓవర్ యాక్షన్ చేస్తాడు. ప్రెజర్ ఉన్నప్పుడు స్ట్రైట్ డ్రైవ్లు బాగా ఆడతారు. అవునారా, ఎన్ని ఓవర్స్ ఇస్తాను ఆడతాడు రా. సాయంత్రం కూడా అయితే మామూలు కొట్టాడు. వీడు ఎంఎస్ ధోని, వీడు జడేజా, నేను పట్టి రానా చూసుకుందాం ఎవరు గెలుస్తాం. చాలా డేంజర్ ఉన్నారా. నేను చూసుకుందాం వాళ్ళు ముగ్గురు ఎవరు వస్తారు. జీపీఎల్ ఎట్లా గెలవాలి మనం. సెల్లాలోకి వెళ్తే అవుట్ అంటారా. వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. గార్డెన్లో కూడా రా. రూల్స్ రెగ్యులేషన్స్ కిட்ட చెప్దాం కొంచెంసేపులో చెప్దాం గాయ్స్. ఇప్పుడైతే జీపీఎల్ ఆడబోతున్నాం. వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం. చూసేయండి గాయ్స్, ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం లిఫ్ట్ లో. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్లోర్స్ ఉంటాయి. పిలుద్దాం. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి గాయ్స్ వాళ్ళవి. లిఫ్ట్ లో వెళ్దాం. ఎట్లుంటారో ఏమో మేము చూడలే గాయ్స్ అసలు. అలానే లిఫ్ట్ అయితే నొక్కినాం, వచ్చింది. చీకటిగా ఉంది గాయ్స్, అందుకనే ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం గాయ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. విశాల్ అయితే 6th, జయశంకర్ 5th, నేను 4th. చూస్తున్నారా, ఆయననే అసిస్టెంట్ చెప్పారు. ఉన్నప్పుడు బాగా ఆడతాడు. ఇది జునిక్ వాళ్ళ ఇల్లు. అదే జీపీఎల్ ఆడదాం రంగా. వస్తున్నాం, మీరే లేట్. గ్యాస్ ఇప్పుడైతే వీళ్ళిద్దరే ఇది 1 hour కి అందరిని అవుట్ చేస్తే తగ్గేది. సాయి సాత్విక్, సాయి కీర్తన్, ఇతని పేరే హర్షిత్ గాయ్స్. ప్రెషర్ ఉన్నప్పుడు బాగా ఆడతారంట గాయ్స్. ఇప్పుడైతే టాస్ చేయబోతున్నాం. దీంట్లో రూల్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్. ఓవర్ త్రోస్ 3 runs చేయాలి. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఓన్లీ 3 runs. నో బాల్ షోల్డర్స్ దాటి వెళ్తే నో బాల్ ఇస్తారు. 2 steps 1 step కంటే ఎక్కువ స్టెప్స్ పడితే డెడ్ బాల్ ఇస్తారు. దాంట్లో గార్డెన్లోకి వెళ్తే అవుట్ ఇస్తారు గాయ్స్. థ్యాంక్ యూ. అరే ఇప్పుడైతే టాస్ అయిపోతున్నాం. టేల్స్ వచ్చింది గాయ్స్. టేల్స్ పడి బ్యాటింగ్ తీసుకుంటున్నాం. ఎవరు గెలుస్తారు? బ్యాటింగ్ తీసుకుంటున్నాం. ఇద్దరమైతే ఓపెనర్స్. మంచిగాడు వాళ్ళ ముందే డేంజర్ ఉంది గాయ్స్. ఫస్ట్ అయితే మహీది గారు ఫస్ట్ అయితే వీళ్ళిద్దరే. ఇంకోటి ఉంటాడు గాయ్స్, మళ్ళీ వచ్చాడు. బౌలింగ్ వాళ్ళు చాలా కట్టాలి. నిన్న కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అవుతుంది గాయ్స్. చూడండి పెట్టాలని నేను. సో ట్రయల్స్ అవ్వబోతుంది గాయ్స్. చూసుకొని ఆడమంటున్నాడు మా టీం వాళ్ళు. అయితే కెప్టెన్ బౌలింగ్ ట్రయల్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు.
గాయస్ వాళ్ళు అయితే చూడండి. సో అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ కనబడుతుంది కదా గైస్, అదైతే 6-4 అంటే జిమిత్ అయితే బౌలింగ్ సో వేయబోతున్నారు. ఇప్పుడు ట్రయల్స్ అయిపోతున్నాడు, కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. చూద్దాం. ట్రయల్స్ బాల్ అయితే వేసింది గాయస్. కొంచెం భయపడుతున్నాడు మా వాళ్ళు. చూద్దాం. సో బై రన్నర్స్ బాల్ అయితే ఖాళీగా మాడలుగా పట్టుకుంటున్నారు. అది చూడండి కొంచెం కొద్ది సెకండ్. గ్రీజ్ ఆన్ ద బాల్. 1 2 సో 3 స్టార్ట్ ద మ్యాచ్. సో వీళ్ళు గాయస్ ఇప్పుడైతే వైడ్ పెట్టబోతున్నారు. వైడ్ అయిపోయింది. చూస్తున్నారు, వైడ్ ఇంకా గ్రీజ్ చూసుకొని పెడుతున్నారు మా టీం వాళ్ళు అయితే. యా ఆల్రైట్ గైస్. సెంచరీ లాగా పెడుతున్నారు. సో వికెట్ 6 అవర్స్ మ్యాచ్ కానీ జీపీఎల్ గాయస్. మాదైతే జిఎస్కే అప్పటి నుంచి చెప్తున్నాం. సెల్లార్ ఇంకా గార్డెన్ లో పడద్దు గైస్. దాంట్లోకి వెళ్తే అవుట్ అని చెప్తున్నారు. ఫస్ట్ బాల్ ఆఫ్ ఇన్నింగ్స్. ఫస్ట్ బాల్. సో ఫస్ట్ బాల్ డాట్ అయింది గైస్. మిస్ అయితే అయింది గైస్. సెకండ్ బాల్. సో సెకండ్ బాల్ మళ్ళీ డాట్ మిస్ అయింది అయింది. గైస్. థర్డ్ బాల్ చూద్దాం, కొడతాడో కొట్టడో. ఏమవుతుందో ఏమో గైస్. థర్డ్ బాల్. సో నో బాల్ గైస్, దిస్ వాజ్ ఎ ఫ్రీ హిట్. సాయికితన్ గైస్ ఇప్పుడైతే వాజ్ ఎ ఫ్రీ హిట్. నో బాల్, ఫ్రీ హిట్. సో షాట్ కొట్టాడు గైస్. రన్లు తీసి సో ఒక రన్ అంటే సింగిల్గా తీసిపోయింది గైస్. ఇప్పుడు నేనే స్ట్రైక్. నాకైతే రప్ప రప్ప అనుకుంటా. స్కోర్ నా బాల్ 3. ఎట్లా ఆడుతున్నా. ఫోర్త్ బాల్. డిఫెన్స్ ఆడాలనుకుంటున్నా. విశాల్కేమో లాటు గైస్. ఫస్ట్ బాల్ డాట్. చూద్దాం ఎట్లా అవుతాను. సెకండ్ బాల్ డాట్. కొట్టిన కానీ దానికి వెళ్ళాలి గైస్. దునీత్ అయితే బాగా చేస్తున్నారు గైస్ బాల్ అయితే. ఇప్పుడైతే దునీత్ ఆగాడు. చెప్తున్నారు లాంగ్ ఆఫ్ వాళ్ళకి. సో వైడ్ వెళ్ళింది గైస్. ఇట్ వాజ్ ఎ వైడ్. వైడ్. Am I right? It's a right. Score 3 guys. La ball. లా బాల్. So this was a డిఫెన్స్ dot ఆడాలనుకుంటే ball. కనిపోతుంది గైస్. Over up. నెక్స్ట్ బౌలింగ్ స్ట్రైక్ So ఎక్కడ strike అయితే అంటున్నారు అవుతుంది guys. గాయస్. ఇప్పుడైతే నేను స్ట్రైక్ లో దింపాడు. బాగా ఆడమంటున్నాడు ఎందుకంటే భయపడుతున్నా గాయస్. వెనకాల దునీత్ ఉంటా అని అనుకుంటున్నాడు. సరే మా ఓడు ఫీల్డింగ్ చేయడం అనుకుంటున్నాం. All yes guys. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. So bowling Defense king అయితే లేక త్రో బాల్ ఆడాలి. వేస్తాడు, వికెట్ లేపు కొడతాడు guys. గాయస్ ఫస్ట్ బాల్ అయితే అయిపోయింది. సెకండ్ బాల్ అవుట్ అయితే అనిపిస్తుంది గాయస్. త్రో బౌలింగ్ లో కింగ్. సో అవుట్ అనుకున్నట్టే అయ్యింది గాయస్. విశాల్ అయితే అవుట్ గాయస్. అవుట్ అయితే సో అయిపోయింది. బ్యాడ్ లో నెక్స్ట్ first wicket down guys. So second the finisher guys. The finisher. Jaishankar into the action. సో విశాల్ నువ్వు అవుట్ అయ్యావు, నీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పండి. ఏం లేదు. గాయస్ థర్డ్ బాల్ అయితే అయిపోతున్నాడు. వికెట్ కీపర్ విశాల్ గాయస్. సో ఉంటా ఇప్పుడు అంటున్నాడు. బ్యాట్స్మెన్ అయితే జయశంకర్. కీపింగ్ చేశాడు. బౌలర్ వాజ్ సైకితన్. త్రో చేసిండు. వెల్ బౌలింగ్ మిస్ అయితే అండ్ అయ్యింది. వెల్ బ్యాటింగ్.
డిస్కషన్ అవుతుంది. థర్డ్ సో బాల్ వైడ్. వైడ్ వెళ్ళింది గైస్. గైస్ ఇప్పుడైతే వైడ్ వెళ్ళింది. ఎంపైర్ వాస్ దేర్ ఫర్ టెల్. సుధామ్ బాల్. సో వైడ్. మళ్ళీ వైడ్ వెళ్ళింది. స్కోర్ 4. చూసుకుంటున్నారు వాళ్ళు. డిస్కషన్ అవుతుంది గైస్. గైస్ టీఆర్ఎస్ అయితే తీసుకుంటున్నారు. నాట్ వైడ్ అని తెలిసింది గైస్. సో డాట్ గైస్. గైస్ అన్ని బాల్స్ డాట్ చేస్తున్నారు. ఏమైతే వెల్ డిఫెన్స్. డిఫెన్స్ వెల్ డిఫెన్స్. సో లా బాల్ గైస్. గైస్ బాల్ సో షట్. అవుట్. వై అవుట్ అని చెప్తున్నాడు. సెకండ్ మహిగాడు ఒక్కడే ఉన్నాడు గైస్. ఏం ఆడతాడో చూద్దాం. సెకండ్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్కి వెళ్ళింది. వైడ్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ క్యాచ్ డ్రాప్. చూద్దాం ఇంకో బాల్. ఓకే డిఫెన్స్ అయితే ఆడాడు. 4 అయితే వెళ్ళిపోయింది గైస్. 4 అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాల్ చూద్దాం. మహి అయితే లాంగ్ ఆఫ్ ఇవ్వలేదు కాబట్టి కొట్టేశాడు గైస్. 4 అయితే వెళ్ళింది. మళ్ళీ బాగా ఆడుతున్నాడంటే మహి. అవుట్ గైస్. ఇప్పుడైతే వాళ్ళు బ్యాటింగ్ దిగబోతున్నారు. వాళ్ళ డిస్కషన్ చూద్దాం. బాగా ఆడాలి వాళ్ళు. ఎట్లా పిల్లపచ్చాలు. ఓకేనా. ఇంకా డిఫెన్స్ అయితే ఆడాడు. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ అయితే మహి వేస్తుంది. ఓ షట్. వైడెన్ అయితే తీసుకోలేదు గైస్. గైస్ ఏమో బాల్ అయితే అయింది. ఓ షట్. వైడ్ అయితే వెళ్ళింది గైస్. బాల్ అయితే నేను పట్టుకున్నా. మళ్ళీ బాల్ వేస్తున్నాడు. ఓ డిఫెన్స్. అయినా రన్కి వెళ్ళలేదంటే చాలా కేర్ఫుల్గా ఆడుతున్నాడు. గైస్ లాంగ్ ఆఫ్లో అయితే జైగా ఉన్నాడు. ఎలా ఆడతాడో చూద్దాం. లాంగ్ ఆఫ్ మళ్ళీ బాల్ వేసాడు. ఓ షట్. సిక్స్ అయితే వెళ్ళింది గైస్. షట్ అందుకుని చెప్పారా. ఏం గైస్. ఓ షట్. వైడ్. నో బాల్ అంట గైస్. వైడ్. ఇంకో బాల్ వేసారు గైస్. ఓ ఫ్రంట్ ఫుట్ ఆడాలనుకున్నారు కానీ ఛాన్స్ మిస్ అయింది గైస్. మళ్ళీ బాల్ మంచి చెమటతో ఇస్తున్నా. ఎలా వేస్తారో చూద్దాం. చాలా రోజుల వీడియోలు రాక ఈరోజు ఒక వీడియో వచ్చింది. డైలీ వచ్చింది వీడియో. ఓ మై గాడ్. జయశంకర్ అయితే బౌలింగ్ దిగాడు. ఓ వైడ్. నెక్స్ట్ బాల్ అయిపోతున్నాడు.
రౌండ్లు అయితే చూస్తున్నారు. సో గైస్ ఫస్ట్ వికెట్ అయితే గాయస్ ఒకడైతే అవుట్ అయ్యారు. మ్యాచ్ అయితే అయిపోయింది. వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళైతే విన్ అయ్యారు. సునీత్ బాగా ఆడారు కానీ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్ వేయబోతున్నాం. ఓ షట్, బ్యాక్ ఫుట్ ఆడాడు. ప్రెజర్లో ఆడేటప్పుడు ఈయననే గాయస్ ఆడేది. ఓ బ్యాక్ ఆడాడు. మళ్ళీ నాకు ఎట్లా వాళ్ళే విన్ అవుతుంది అనిపిస్తుంది. ఓ షట్, బాల్ అయితే వేస్తారు. ఓ మిస్ అయింది గాయస్. సెకండ్ బాల్ వేసిండు. చూద్దాం, బాల్ అయితే వేసిండు. మళ్ళీ అట్లాగే కొడుతున్నా గాయస్ బాల్ని. జయశంకర్ అయితే బౌలింగ్ బాగా వేస్తున్నాడు. ఓ షాట్ ఆడారు గాయస్. బాల్ కొట్టాలనుకుంటున్నారు. ఓ షట్, మళ్ళీ మిస్ అయింది గాయస్. మళ్ళీ అట్టే ఆడుతున్నాడు. బౌన్సర్లు అయితే వేస్తున్నారు గాయస్. షాట్ అయితే ఆడాడు. మళ్ళీ అదే, మళ్ళీ మిస్ గాయస్. నెక్స్ట్ అయితే త్రో బౌలింగ్ వేస్తాం. వైడ్ అయితే వెళ్ళింది గాయస్. నెక్స్ట్ బాల్ వేస్తున్నాడు. వైడ్ అయితే వెళ్ళింది గాయస్. ఏంగానే అయిపోతుంది అనిపిస్తుంది. ఓ షిట్, ఓ బాల్ అయితే పట్టుకున్నాడు. నెక్స్ట్ బాల్ ఫుల్ ఆమేశాడు. మళ్ళీ వైడ్ వెళ్ళింది గాయస్. మళ్ళీ వైడ్ వెళ్ళింది గాయస్. మ్యాచ్ అయితే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మేమైతే బాగా ఆడాం కానీ వాళ్ళు కట్టి టఫ్ ఇచ్చారు గాయస్. అందుకనే మ్యాచ్ వాళ్ళు గెలిచింది.